ప్రాణాపాయ స్థితిలో శరీరానికి నూతనోత్సాహం రావడానికి ఈ ఆదిత్య హృదయం మీరు స్వీకరించండి, తద్వారా మీరు కూడా ఆరోగ్యవంతులు అవ్వండి, శత్రువుల మీద విజయం పొందండి అని చెప్పడానికి ఇది స్వీకరించాడు. అగస్త్యుడిని గురువుగా చేసుకుని రామచంద్రుడు ఇది ఉపదేశం పొందాడు. ఈ అద్భుతమైన ఆదిత్య హృదయం మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మనకు కూడా విసుగొస్తూ ఉంటుంది కదా, నీరసం వస్తుంది, ప్రాణాపాయ స్థితి రావచ్చు, లేదా కొంతమంది కోర్టు కేసులు, అందులోంచి విజయం పొందలేరు. అలాంటప్పుడు ఈ స్తోత్రం చేసుకోండి. ఎప్పుడెప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రాణం విసుగ్గా ఉన్నప్పుడు, ఉత్సాహం లేనప్పుడు, శత్రువుల పేడ ఎక్కువైపోయినప్పుడు, ముఖ్యంగా ఈ లావాదేవీలు ఇప్పుడు మాటలో చెప్పాలంటే కోర్టు కేసులు ఎక్కువైపోయినప్పుడు, లేదా మరీ నానుకున్న వాళ్ళు కూడా శత్రువులు అయిపోతున్నప్పుడు, క్రోధావేశాలు పెరిగిపోతున్నప్పుడు, ఇలాంటి కాలాల్లో ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో పారాయణ చేస్తే తప్పనిసరిగా అన్నిటిలోంచి విముక్తి పొందుతారు, శుభం కలుగుతుంది, అన్నిటిలో విజయం లభిస్తుంది. ఆ మాట అగస్త్యుడు స్వయంగా రాముడితో చెప్పాడు. అది ఇంకోటితో చెప్పలేదు. రాముడు దాన్ని నమ్మి చేశాడు. చెప్పినవాడు అగస్త్యుడు, విన్నవాడు రాముడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమ సోమో హి అపాన్పతి. ఈతడే బ్రహ్మస్వరూపుడు. ప్రాతకాలంలో బ్రహ్మరూపంలో, మధ్యాహ్నంలో విష్ణు రూపంలో, సాయంకాలం రుద్ర రూపంలో లోకాలను అనుగ్రహిస్తాట. అందుకే త్రిమూర్త్యాత్మకుడు అన్నారు ఆయన. ప్రభాకర మహాకాంతిస్వరూపుడు ఆయనే. ఆదిత్య సవిత సూర్య ఖగ పోషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర. హరిదస్య సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనస్యంభు త్వష్ట మార్తాండ అంశుమాన్. హరిదస్య ఓమనాథస్తమో భేదీ రుగ్యజుస్సామపారగ ఘనవృష్టిరపాం మిత్ర వింధ్యవీధి ప్లవంగమ. వ్యోమనాథుడు ఆకాశానికి అధిపతి. ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ. ఆతపము అంటే వేడి. మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, పూషుడు, ఖగుడు, హిరణ్యగర్భుడు, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అని కొన్ని నామాలు. ఇటువంటి నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయభద్రాయ హర్యస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయస్వరూపుడవైన నీకు నమస్కారం. జయభద్రుడవైన నీకు నమస్కారం. ఆకుపచ్చని గుర్రములు కలిగిన నీకు నమస్కారం. సహస్ర కిరణములు కలిగిన నీ కొరకు నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. అత్యంత ఉగ్రమైన కిరణములు కలిగిన నీకు నమస్కారం. బ్రహ్మేశాన అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. ప్రళయకాలంలోకి వచ్చినప్పుడు ఈ మొత్తం లోకాలన్నిటి కాల్చి బూడిద చేసి అన్నిటిని తినేస్తాట. బూడిద చేసి మరీ తినేస్తాట. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సుని నాశనం చేస్తే తమోఘ్నుడు అంటారు. నీవు చీకటిని తొలగిస్తావు. హిమఘ్నాయ మంచుని తొలగిస్తావు. శత్రుఘ్నాయ శత్రువులను నాశనం చేస్తావు. అమితమైన ఆత్మ కలిగిన వాడివి. కృతఘ్నులను నాశనం చేస్తావు. దేవస్వరూపుడివి. జ్యోతిషాం పతయే నమః. సమస్త జ్యోతిర్గణాలకి, ఆకాశంలో ఉన్న గ్రహ నక్షత్రాదులన్నిటికీ అధిపతివైన నీ కొరకు నమస్కారం. తప్తచామీకరాభాయ వర్ణయే విశ్వకర్మణే నమః. తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. చామీకరం అంటే బంగారం. మనం ఏం చేసినా ఆయన కనిపెడతాడు. అందుకే ఆయనకి లోకసాక్షి అని పేరు. కర్మసాక్షి ఆయనే, లోకసాక్షి ఆయనే. నాకేమీ తెలియదు అని ఎవరు అనుకోకర్లా. ఆయనకు అన్నీ తెలుసు. మనకి తెలియపోయినా ఆయనకు అన్నీ తెలుసు. నేను ఏదైనా చేస్తే ఎవడూ చూడలేదు, సాక్ష్యం లేదని అనుకోవద్దు. ఎప్పుడు చూస్తూనే ఉంటాడట. రేపొద్దున యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాక అడుగుతాడనమాట. యమధర్మరాజు గారు, ఏదైనా నాయనా నువ్వు ఎప్పుడన్నా పుణ్యం పాపాలు చేసావా అంటే, అసలు నేను పాపం చేయలేదంటే ఎప్పుడు పుణ్యం చేశాము అని ఎప్పుడు దగ్గర అనగానే వెంటనే సూర్యభగవానుడిని, ఈ అబ్బాయి ఎప్పుడైనా భూలోకంలో పాపం చేశాడా అని అడుగుతాట.
అప్పుడు సూర్యభగవానుడు చూస్తాడనమాట. పాపం చేస్తే పాపం చేసినట్టు చెప్పేస్తాడు. ఈయనండి 36 రోజుల్లో ఒక్కరోజు కూడా 6 గంటలకి తప్ప ముందు తప్ప వెనక్కి లేదు, లేటుగా రాలేదు పద్మాకర్ గారి పురాణానికి, అందరికంటే ముందు వచ్చి ఆఖరణ వెళ్ళేవాడు అని చెప్పాడా సూర్యుడు. ఇక మీకు వైకుంఠమే. కానీ ఆయన ఇంటర్నెట్తో సంబంధం లేకుండా చూస్తాట. అందుకని లోకసాక్షి అన్నారు ఆయన్ని. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం ఏతరే యాని కృత్యాని లోకేషు సర్వయేష రవి ప్రభు. ఈ చరాచర జగత్తులో ఏ ఏ పనులున్నాయో ఆ పనులన్నీ సూర్యభగవానుడే. ఏ నమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిత్ నావసీదతి రాఘవ. పూజయస్వ ఏనం ఏకాగ్రహ దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్వా యుద్ధేషు విజేష్యసి. ఈ మహానుభావుని ఏకాగ్రచిత్తుడవై జపించు, మనస్సు చెదరకుండా జపించు. ఆయన దేవదేవుడు. త్రిగుణితం జప్తం అంటే ఈ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చేయాలన్నమాట? 3 సార్లు. ఈ స్తోత్రమును ముమ్మారు జపించినటువంటి వాడు మహాయుద్ధంలో విజయం పొందుతాడు. అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం. మహాబాహో అంటే మహాపరాక్రమవంతుడా రామచంద్ర, ఈ క్షణమే ఈ స్తోత్రం చేయటం వల్ల నువ్వు రావణాసురుని వధిస్తావు అని చెప్పి అగస్త్యుడు అదృశ్యమైపోయట. కనీసం ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలైనా కంఠస్థం చెయ్యండి అన్నారు. ఆదిత్యం ప్రేక్ష్య జప్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. ఆదిత్యుణ్ణి చూస్తూ 3 సార్లు ఆచమనం చేసి దీన్ని జపం చేశాట. త్రిహి ఆచమ్య అంటే 3 సార్లు ఆచమనం చేశాడు. దీన్ని బట్టి ఎప్పుడు కూడా ఆచమనం ఎన్నిసార్లు చేయాలి? 3 మార్లు చేయాలి అని రాముడు చూపిస్తే రామాయణంలో మేము ఒకసారి చేస్తాం, అసలు ఆచమనం ఎందుకు, సంకల్పం ఎందుకు అని చెబుతున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాక బాబు వాళ్ళ దోలికి వెళ్ళొద్దంటాను మిమ్మల్ని. వాళ్ళు నాస్తికులు, కొంపలు ముంచేటటువంటి పాపాత్ములు. అటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలు చాలా ప్రమాదం తెచ్చిపెడతాయి. కాబట్టి ఆచమనం చేయవలసిందే, ప్రదక్షిణ చేయవలసిందే, అర్చన చేయవలసిందే, దేని పని దానిదే. ఎంత యోగి అయినా మళ్ళీ భగవంతుని యథాశక్తిగా అర్చించాలి.